ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పాఠంగా 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ యొద్దకు పోయి, నీవు నన్ను పిలిచెతివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొని. యెహోవా మరల సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచెతివి గనుక వచ్చితినని. అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవుడి వాక్యం ఇక్కడికి సరి.